హలో అండి. నమస్తే. నేను మీ సంధ్య. అందరైతే బాగున్నారైతే అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నా ఫేవరెట్ రెసిపీ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకంటూ కొంచెం టైం దొరికింది ఈరోజే. ఈరోజైతే హోలీ కాబట్టి అందరికీ హ్యాపీ హోలీ అండి. నేనిది హోలీ రోజు షూట్ చేస్తున్నా. అందుకే మీ అందరికీ హ్యాపీ హోలీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా బాబు ఏంటంటే మా అక్క వాళ్ళ పిల్లలు అక్కడ ఉన్నారు. పిల్లలు ఉన్నప్పుడే కదా హోలీ ఎక్కడైనా మంచిగా ఆడతారు. ఇక్కడైతే ఎవ్వరు లేరు పిల్లలు. అందుకే ఇంకా మా బాబునైతే మా అక్క వాళ్ళ ఇంటికైతే మార్నింగ్ అయితే డ్రాప్ చేసి వచ్చాము. ఇంక మా హస్బెండ్ కూడా వెళ్ళిపోయారనమాట డ్యూటీకి. నేను ఒక్కదాన్నే కదా, ఇంకా లంచ్ ఏం ప్రిపేర్ చేసుకుందామని ఆలోచిస్తున్నప్పుడు, సరే ఎందుకు ఇంక నా ఫేవరెట్ లంచే మనం ప్రిపేర్ చేసుకుందాం. అది కూడా మీ అందరితో షేర్ చేసుకుందామని అయితే అనుకున్నాను. ఈరోజైతే నేను ఆ రెసిపీ అయితే మీ అందరితో షేర్ చేస్తాను. దానికన్నా ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు అస్సలు వ్యూస్ అనేది రావట్లేదండి. కొంతమందైనా వ్యూస్ అంటే కొంతమందైనా చూసి లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట. సజెస్ట్ చేస్తుంది. అదొక్కటి మాత్రం మీ నుంచి అయితే నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆ రెసిపీ ఏంటనేది అయితే చూపించేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే ఒక గ్లాసు రైస్ని అయితే బాగా వాష్ చేసి నానబెట్టి అయితే ఉంచాలి. ఇలా చేస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఒక గుప్పెడు కొత్తిమీర, అలానే ఒక గుప్పెడు పుదీనా అనమాట. ఇవి నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాం. దీంట్లోకి స్పైసెస్ వచ్చేసి ఒక దాల్చిన చెక్క, అలానే ఒక 3 లవంగి, ఇంకా అలానే ఒక్కటి ఎలాచీ మాత్రం సరిపోతుంది. 3 గార్లిక్, అలానే ఒక 2 పీసెస్ మాత్రం జింజర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇందులో అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటాం. ఇందులోనే కొంచెం అంటే మీకు స్పైసెస్ బట్టి మిర్చి అయితే యాడ్ చేసుకొని ఫుల్ గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నానండి. నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నాను. మీరు ఒకరు కావాలి అంటే ఏదైనా వేరే దాంట్లో కూడా చేసుకోవచ్చు. నేను కుక్కర్లో అయితే కొంచెం తొందరగా ఈజీగా అయిపోతుందని నేను ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం కొంచెం ఆయిల్ అయితే తీసుకోవాలి. కొంచెం అయితే ఆయిల్ అయితే హీట్ అయింది. ఒకవేళ మీరు ఇందులో అయితే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకైతే నెయ్యి అంత నచ్చదు కాబట్టి నేను నెయ్యి అయితే ఏం యాడ్ చేయట్లేదు. ఫస్ట్ మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత అయితే ఒకటి బిర్యానీ ఆకు అయితే వేసుకుంటున్నాను. అలానే ఒక 3 లవంగి, అలానే ఒక్కటి దాల్చిన చెక్క చిన్న ముక్క, ఇంకా అలానే ఒకటి ఎలాచి వేసుకుంటున్నాను. ఈ 3 అనమాట. కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకోండి. నేనైతే లైట్గా యాడ్ చేస్తున్నాను. నాకు పెద్దగా స్పైసీ ఇలాంటి ఘాట్ అంటే నచ్చదు. మీరు కావాలంటే దీంట్లో అన్నీ కొంచెం ఒక్కొక్కటి యాడ్ చేసుకోండి ఇందులోకి. ఇవి కూడా తాలింపులోనే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం జీలకర్ర అయితే యాడ్ చేయాలి. ఫస్ట్ జీలకర్ర యాడ్ చేయకూడదు. ఇప్పుడు వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ అన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం ముందే చాప్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్, అలానే ఆలు అయితే యాడ్ చేసేస్తున్నాను. పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. వేసినవన్నీ ఒకసారి బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం టమాటా అయితే యాడ్ చేసుకోవాలి. దీన్ని అయితే ఒకసారి కలుపుకుందాం. ఇది కుక్కర్లోనే కాబట్టి వెజిటేబుల్స్ కూడా బాగానే కుక్ అయిపోతాయి. ఎందుకంటే కుక్కర్ కాబట్టి 2 విజిల్స్కే అయిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే మనం నార్మల్గా అయితే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి టమాటా యాడ్ చేస్తున్నాను.
టమాటా కిందకి వేసి వెజ్జీస్ అన్ని పైన వేయాలి. వేస్తే తొందరగా మగ్గుతుంది అన్నమాట కర్రీ. సారీ, టమాటా తొందరగా మగ్గుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 మినిట్స్ క్యాప్ పెట్టేద్దాం. ఇప్పుడైతే ఇవైతే మగ్గిపోయినాయి అన్నమాట. సో ఎక్కువసేపు అయితే అవసరం లేదండి, జస్ట్ వేగినా చాలు. ఒక్కసారి అయితే కలుపుకున్నాక ఇందాక మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్, సో దాని అంతా ఇప్పుడు యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఈ పుదీనా పేస్ట్ని ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ మాత్రమే వేయించుకున్నాం, జస్ట్ వేపుకుంటే సరిపోతుంది. పెద్దగా ఫ్రై అవ్వక్కర్లేదండి, కాసేపు ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడైతే 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇందులో కింద మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ మొత్తం యాడ్ చేసుకుందాం. కొంచెం నిదానంగా కలుపుకోవాలన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ సోక్ చేసాం కాబట్టి రైస్ కొంచెం మెత్తగా ఉంటుంది, లేకపోతే రైస్ అంతా విరిగిపోయి అదొకలాగా ఉంటుంది అన్నమాట. అందుకే లైట్గా కొంచెం కలుపుకోవాలి. ఇందులో మీరు ఈ టైంలో పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఆప్షన్ అండి. నేనైతే పసుపు అయితే యాడ్ చేయట్లేదు, చేసుకోవాలంటే ఇందులోనే ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి పసుపు. సో ఇప్పుడు మనమైతే ఒక 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి మీరు నార్మల్గా వేరే దాని కుక్కర్లో కాకుండా చేసుకుంటే మాత్రం 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ రైస్కి సో 1.5 వాటర్ అయితే తీసుకుంటున్నాను. సో ఇందాకైతే మిక్స్ చేసి పెట్టుకున్న కుక్కర్లోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసి అవే వాటర్ మిక్స్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ 1.5 తీసుకుంటున్నాను. మెయిన్ మనము వాటర్ దగ్గర చూసుకోవాలండి, ఎక్కువ తక్కువ అయినా సరే సరిగ్గా ఉడకదు లేదా మెత్తగా అయిపోతుంది, అలా చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. నేను 1.5 అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనము ఈ స్టేజ్లోనే మనకి సాల్ట్ అవి సరిపడేలేవో చూసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం పుదీనా పేస్ట్ చేసేటప్పుడు అయితే సాల్ట్ అయితే యాడ్ చేసాము. బట్ ఒక్కసారి అయితే చూసుకోండి, ఒక సాల్ట్ కానీ సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనం అంతా టేస్ట్ అవి చూసిన తర్వాత దీంట్లో అయితే ఓన్లీ హాఫ్ లెమన్ మాత్రమే జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చేస్తే ఏంటంటే మనకు కొంచెం పుల్లగా బాగుంటుంది టేస్ట్. సో ఇదంతా యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మాత్రం క్యాప్ పెట్టేసుకుందాం. క్యాప్ పెట్టుకొని హై ఫ్లేమ్లో మాత్రం 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ 1 విజిల్ హై ఫ్లేమ్లో వచ్చిన తర్వాత సెకండ్ విజిల్ వస్తుంది అనేటప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మొత్తం కుక్కర్లో ఉండే గ్యాస్ అంతా బయటకు వచ్చేసిన వరకు అలానే ఉంచేసేయాలి. సో ఒక 10 మినిట్స్ తర్వాత మనము క్యాప్ ఓపెన్ చేసి చూస్తే మనకి రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడైతే విజిల్ అంతా పోయినాక చూద్దాం. ఎస్, పర్ఫెక్ట్గా అయింది. చూడండి, కొంచెం కూడా మనకి వాటర్ అన్నదే లేదు. రైస్ అయితే కరెక్ట్గా కుక్ అయిందనమాట. సో ఇక్కడ ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను, మీరు ఒకవేళ బాస్మతి రైస్ కానీ తీసుకుంటే ఓన్లీ 1 విజిల్ వచ్చి సెకండ్ విజిల్ వచ్చేటప్పుడు మాత్రం ఆఫ్ చేస్తే సరిపోతుంది. అదే మీరు నార్మల్ రైస్ తీసుకుంటే మాత్రం 2 విజిల్స్ తెప్పించాక సెకండ్ విజిల్ రాగానే మీరు స్టాప్ చేసేసేయండి. సో కరెక్ట్గా అవుతుంది అనమాట. సో మనకు చూసారా రైస్ ఎంత కరెక్ట్గా వచ్చిందో, ఎక్కడ కొంచెం కూడా రైస్ అన్నది మెత్తగా అవ్వకుండా కరెక్ట్గా వచ్చిందనమాట. సో కుక్కర్లో చేస్తే ఇదే అనమాట. సో మనం కరెక్ట్గా వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా చూసుకొని కానీ యాడ్ చేస్తే మనకి రైస్ అన్నది కొంచెం మెత్తగా అవ్వదు, అట్లని గట్టిగా పలుకుల్లాగా కూడా ఉండదు. సో కరెక్ట్గా మనం చూసుకొని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. సో పర్ఫెక్ట్గా అయితే వచ్చింది.
సో ప్రాసెస్ అయితే చూసారా, కరెక్ట్గా అయితే వచ్చింది. సో ఈ రైస్ మనం చాలా క్విక్గా చేసుకోవాలంటే పిల్లలు లంచ్ బాక్స్ కూడా పెట్టొచ్చు, అలానే మార్నింగ్ టిఫిన్గా కూడా పెట్టొచ్చు. సో పిల్లలకి ఇలా వెరైటీగా చేసిస్తూ ఉంటే అప్పుడప్పుడు వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి. చిన్న కామెంట్లో ఒక నాతో షేర్ చేసుకుంటే చాలు, నాకు అదే ఎంతో పెద్ద బూస్ట్ అనమాట. సో అందుకే మీరు మాత్రం ట్రై చేసి ఒకసారి నాకు ఎలా ఉందనేది చెప్పండి. చాలా సూపర్ అంటే సూపర్ వచ్చింది. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ గైస్. బాయ్ బాయ్.